వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో స్టాటిస్టిక్స్ 2 మార్క్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం నాన్న. అంటే మోడల్ పేపర్లో కూడా మనకి ఈ మోడల్లోవే ఎక్కువగా ఇచ్చారు. మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇచ్చిన మోడల్ పేపర్లో 5 క్వశ్చన్స్ మనం ఇక్కడ రాసుకున్నాం అనమాట. ఆ మోడల్స్ నుంచి చూడండి 1, 2, 3, 4 and 5. ఓకేనా? సో ఈ 5 క్వశ్చన్స్ ఈ మోడల్స్ ప్రాక్టీస్ చేయాలి. నెంబర్స్ మారచ్చేమో నాన్న, కానీ మోడల్స్ ప్రాక్టీస్ మీకు ఉండాలి. ఎలా చేయాలో అన్న పద్ధతి తెలియాలి. నెంబర్స్ మారచ్చు. ఓకేనా? సో ఏంటా మోడల్స్? ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. నెక్స్ట్ రెండోది మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. ఓకే, ఆ రెండు మోడల్స్, ఈ రెండు మోడల్స్ క్వశ్చన్స్ నేను వేరే వీడియో చేసి పెట్టాను, ఛానల్లో చూడండి. అలాగే ఫైండ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఫర్ ద డేటా. మీన్ వేరియన్స్ ఈ రెండు కట్టాలన్నమాట. మీన్ వేరియన్స్ ఈ డేటా కట్టాలి. అదే మీన్ వేరియన్స్ ఫర్ ద ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 3. ఈ క్వశ్చన్ మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇచ్చిన మోడల్ పేపర్లో ఉంది. అది నేను ఏపీ ఇంటర్మీడియట్ 2 మార్క్స్ బోర్డ్ పేపర్ సాల్వ్డ్ అని ఒక వీడియో పెట్టాను కదా, 2 వీడియోస్. సో దానిలో ఉంటుంది ఇది. ఓకే, అలాగే ఫైండ్ ద వేరియన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. ఓకేనా? మీన్ అండ్ వేరియన్స్ లేదా వేరియన్స్ అని అడగచ్చు. ఏదైనా సరే మీన్ కట్టడం అన్నది కంపల్సరీ. ఉత్తి వేరియన్స్ కట్టమన్నా సరే మీన్ కూడా కట్టాలి మనం. ఓకే, సో ఈ మోడల్స్, ఈ 3 మనం మోడల్స్ చూద్దాము ఇక్కడ. ఓకేనా? మీన్ అండ్ వేరియన్స్ కట్టడం మనం చూద్దాం. సో 5th క్వశ్చన్ రాసాం కదా, ఫైండ్ ద వేరియన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. సో వేరియన్స్ అంటే మనకి ఏం కట్టాలి? ఫస్ట్ మీన్ కట్టాలి. మీన్ తర్వాత డీవియేషన్స్ కట్టాలి. డీవియేషన్స్ తర్వాత యాబ్సల్యూట్ వాల్యూస్. యాబ్సల్యూట్ వాల్యూస్ తర్వాత వేరియన్స్ వస్తుంది. ఓకేనా? సో మీన్ ఎలా కడతాము? సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్. అంటే ఇచ్చిన వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ అన్నిటినీ కలిపేసి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్, ఎన్ని ఉన్నాయో అన్నది కౌంట్ చేసి వేసి కట్టేస్తాం. అది మీన్. వేరియన్స్ ఎలా వస్తుంది? మీన్ కట్టాక డీవియేషన్స్ కడతాం. సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాంపుల్లో. సమ్ ఆఫ్ ఆల్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్స్ బై నెంబర్ ఆఫ్ డీవియేషన్స్. ఇది సిగ్మా xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n. ఓకేనా? సో ఇది వేరియన్స్కి ఫార్ములా. ఓకే, సో స్టెప్ 1. ఇప్పుడు ఇందాక చూసాం కదా డేటాని 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24 ఆ ప్రాబ్లం అనమాట. సో వేరియన్స్ కట్టమన్నారు. వేరియన్స్ కట్టమన్నా ఫస్ట్ మీన్ కట్టాలి, తర్వాత డీవియేషన్స్ కట్టాలి, తర్వాత అబ్సల్యూట్ వాల్యూస్ కట్టాలి, తర్వాత వేరియన్స్ కట్టాలి. 4 స్టెప్స్లో అవుతుంది ఇది ప్రాబ్లం. మీన్ ఎలా కట్టాము? సిగ్మా xi బై n. ఓకే, సో సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్ 10. సమ్ చేసేస్తే ఎంత వచ్చింది? 150. 150 బై ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఇవి 10 వాల్యూస్. సో 150 బై 10. స్టెప్ 2లో మనం డీవియేషన్స్ కడతాం. డీవియేషన్స్ అంటే ఏంటి? xi మైనస్ x బార్. అంటే ఏ వాల్యూస్ అయితే వాడు ఇచ్చాడో ప్రతి వాల్యూలో నుంచి మీన్ తీసేయాలన్నమాట. 6 మైనస్ 15, 15 అన్నది మీన్ కదా. అలాగే 8 మైనస్ 15, 10 మైనస్ 15, 12 మైనస్ 15, అలా అన్ని వాల్యూస్లో నుంచి ఈ మీన్ని తీసేసేయాలి. తీసేస్తే మనకి డీవియేషన్స్ వస్తాయి. అయితే ఈ డీవియేషన్స్లో కొన్ని నెగిటివ్ వాల్యూస్ కూడా ఉండొచ్చు. కాబట్టి మనకు ఆ నెగిటివ్ వద్దు, అన్ని పాజిటివ్ కావాలి. కాబట్టి స్టెప్ 3లో యాబ్సల్యూట్ వాల్యూస్ ఫైండ్ చేస్తాం. యాబ్సల్యూట్ వాల్యూస్ అంటే మోడ్ అన్నమాట. అంటే అన్ని వాల్యూస్ని పాజిటివ్ రాసేస్తాం, పాజిటివ్ చేసి. ఓకే, సో మోడ్ రాసేస్తే అప్పుడు అన్ని, ఇక్కడ చూడండి -9 ఉంది, ఇది +9 అయిపోయింది. -7 +7 అయింది. -5 +5. సో అన్ని వాల్యూస్ ఇలా పాజిటివ్ వచ్చేసాయి. ఓకే, అది స్టెప్ 3, యాబ్సల్యూట్ వాల్యూస్ ఫైండ్ చేయడం. స్టెప్ 4లో వేరియన్స్. వేరియన్స్ అంటే ఈ యాబ్సల్యూట్ వాల్యూస్ ఏవైతే వచ్చాయో వాటి స్క్వేర్ చేసి సమ్ చేసేయడమే. అంటే 9 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 1 అలా ఇవన్నిటికీ స్క్వేర్ చేసి సమ్ చేసేసి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్ని? 10. ఓకేనా? సో దానికి ఇక్కడ వేసాం. 9 స్క్వేర్ అంటే 81, 7 స్క్వేర్ అంటే 49, అలా
అన్నిటికీ స్క్వేర్స్ రాసి సమ్ చేసి డివైడెడ్ బై 10. దట్ ఈస్ 330/10 అంటే 33. దట్ ఈస్ నథింగ్ బట్ వేరియన్స్. ఓకేనా? సో మీన్ అండ్ వేరియన్స్ ఇచ్చిన, వేరియన్స్ ఫైండ్ చేయమని ఇచ్చిన 4 స్టెప్పులు చేయాలి. మీన్ కట్టాలి, డీవియేషన్స్ కట్టాలి, అబ్సల్యూట్ వాల్యూస్ కట్టాలి, వేరియన్స్ కట్టాలి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ద డేటా 6, 7, 10, 12, 13, 4, 8, 12. ఓకే, సో మళ్ళీ 4 స్టెప్స్: మీన్, డీవియేషన్స్, అబ్సల్యూట్ వాల్యూస్ అండ్ వేరియన్స్. మీన్ మళ్ళీ తెలుసు మనకి, సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్. వేరియన్స్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్స్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్. ఓకే, ఇప్పుడు మీన్ కట్టేద్దాం ఇచ్చిన డేటాకి. మీన్ ఎంత వచ్చింది? x బార్ ఈక్వల్ టు సిగ్మా xi బై n ఫార్ములా అది. అప్పుడు 6 + 7 + 10 + 12 + 13 + 4 + 8 + 12 డివైడెడ్ బై ఎన్ని వాల్యూస్ ఇవి? 8. సో 72/8 దట్ ఈక్వల్ టు 9. ఓకే, సో మీన్ వచ్చేసింది. డీవియేషన్స్ అంటే ఏంటి? ప్రతి వాల్యూలో నుంచి ఈ 9ని తీసేయాలి మీన్ని. సో అలా తీసేస్తే మనకి -3, -2, -1 ఇలా వచ్చాయి. సో మైనస్లు వద్దు కాబట్టి అన్ని అబ్సల్యూట్ వాల్యూస్ అంటే మోడ్ కట్టేసేయాలి, పాజిటివ్లోకి మారిపోతాయి. 3, 2, 1, 3, 4, 5, 1, 3. ఓకే, అదే స్టెప్ 3. మీన్, డీవియేషన్స్, అబ్సల్యూట్ వాల్యూస్. ఇప్పుడు వేరియన్స్. వేరియన్స్ అంటే స్క్వేర్స్ ఆఫ్ దీస్ అబ్సల్యూట్ వాల్యూస్ సమ్ బై నెంబర్ ఆఫ్ డీవియేషన్స్. సో 3 square + 2 square + 1 square + 3 square + 4 square + 5 square + 1 square + 3 square డివైడెడ్ బై 8. ఓకే, సో అవన్నీ ఇలా వేసేస్తే సిగ్మా స్క్వేర్ అంటే వేరియన్స్ అనమాట. వేరియన్స్ ఈక్వల్ టు 74/8 దట్ ఈస్ 9.25. ఓకేనా? సో మీన్ డీవియేషన్ అబౌట్ మీన్, మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ మీరు ఇంకొక వీడియో పెట్టాను కదమ్మా, దానిలో చూడండి. ఓకేనా? ఎందుకంటే ఇవేనా మేడం ఇస్తారు, ఇంతకన్నా ఏమి ఇవ్వరా అంటే అది ఎవ్వరూ చెప్పలేరు నాన్న. ఎందుకంటే ఫస్ట్ టైం ఎగ్జామ్ సిలబస్ మారిన తర్వాత కాబట్టి మ్యాక్సిమం మనం ఎస్టిమేషన్ వేయగలం, కానీ ఇవే ఇస్తారు అని ఖచ్చితంగా మాత్రం ఎవ్వరూ చెప్పలేరు. ఓకేనా? మోడల్ తెలుసుకోండి, నెంబర్లు మారితే మారచ్చు, మోడల్ మాత్రం ఇవి బాగా చూసుకోండి. ఓకే.